మనిషి పుట్టుక మరణం ఇప్పటికీ ఎప్పటికీ ఒక మిస్టరీనే. మనిషే కాదు, భూ ప్రపంచంలో ప్రతి జీవి పుట్టుక ఒక మిస్టరీనే. ఒక జీవిగా పుట్టి జీవనం సాగించి మరణించడమే జీవి సహజ లక్షణం. అందులో అనేక వింతలున్నాయి. అయితే జీవులలోకెల్లా ప్రత్యేకమైన శైలిని కొనసాగించేది మనిషి మాత్రమే. ఈ భూమి ఎన్నో నిర్మాణాలతో అనేక విషయాలు కనిపెట్టి దూసుకెళ్తున్నారు మనిషి. అలాంటి మనుషులమైన మనల్ని ఆశ్చర్యపరిచే కొన్ని పరిశోధనలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి పరకాయ ప్రవేశం. మనిషి తన శరీరాన్ని వీడి మరొక శరీరంలోకి ఆత్మను ప్రవేశపెట్టే విధానమే పరకాయ ప్రవేశం. కొన్నేళ్ల క్రితం మానవ జన్మ రహస్యం తెలుసుకోవడం కోసం మన ఋషులు తపస్సులు చేసేవాళ్ళు. నేను ఎవరు అనే దగ్గర నుండి నేనేంటి, నేను ఎంతవరకు అనే రకరకాల ప్రశ్నలకి జవాబు వెతుకుతూ ధ్యాన మార్గంలో తపస్సులు చేసేవారు. అయితే ఆ యోగ సాధనలో ఆత్మని కనుగొన్న ఋషులు ఆత్మతో అనేక ప్రయోగాలు చేసేవారు. వాస్తవానికి మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందేవారు ఆ ఋషులు. ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎలా పరిణితి చెందుతుంది, ఆత్మ శక్తి ఏంటి, ఆత్మ ఎలా నివసిస్తుంది, ఇలాంటి అనేక విషయాలు అప్పట్లో ఋషులు తమ అనుభూతిని తాళపత్ర గ్రంథాలలో పొందుపరిచేవారు. అయితే అదే సమయంలో ఆత్మ పరమాత్మ మధ్య జరిగే ప్రయాణంలో కొన్ని సాధనాలు చేసి కొన్ని రకాల ఆత్మ శోధన ప్రయోగాల ద్వారా కొన్ని అతీంద్రియ శక్తులను కనిపెట్టారు. అందులో ఒకటి ముఖ్యమైనది పరకాయ ప్రవేశం. మహర్షులు తమలో దాగి ఉన్న విపరీతమైన కోరికలను తీర్చుకోవడానికి తమ ఆత్మలకు మానసిక శక్తిని ఇచ్చి ఆ శక్తిని తమ తపస్సుతో బలపరిచి ఆత్మని తమ ఆధీనంలోకి తెచ్చుకునేవారు. ముఖ్యంగా కామ కోరికల కోసం, శత్రు వినాశనం కోసం, మేధాశక్తిని పఠనం చేయడం కోసం ఈ పరకాయ ప్రవేశాన్ని ఆసరాగా చేసుకొని వాడుకునేవారు. పరకాయ ప్రవేశం మంచి కోసం, చెడు కోసం రెండు రకాలుగా వాడేవారు. అనేక పుస్తకాల్లో కూడా ఈ పరకాయ ప్రవేశం గురించి లిఖించబడింది. కానీ చాలా మందికి ఉన్న అనుమానం ఏంటి అంటే, పరకాయ ప్రవేశం సాధ్యమేనా? దీని గురించి మాట్లాడుకునే ముందు మనం కొన్ని అంశాల గురించి మాట్లాడుకోవాలి. మనం రెగ్యులర్ లైఫ్ లో అనేక వింతలు చూస్తుంటాం. కొంతమంది చిన్న వయసులోనే, అంటే 12-14 ఏళ్ల వయసులోనే వాళ్ళ బిహేవియర్ అమ్మమ్మలాగా, తాతయ్యలాగా ఉంటుంది. వాళ్ళ నడవడిక కూడా అలాగే ఉంటుంది. కొంతమంది అలాగే కొన్నేళ్లు ఉంటారు. దాని తర్వాత జ్ఞానం వాళ్ళని మామూలు స్థితికి తీసుకుని వస్తుంది. ఇంకో ఉదాహరణ ఏంటి అంటే, కొంతమంది తమని ఇతరులతో పోల్చుకొని వాళ్ళలాగే బిహేవ్ చేయడం, వాళ్ళలాగే ఉండడం చేస్తుంటారు. చాలా కాలం అలాగే ఉండిపోతారు కూడా. అయితే వాళ్ళకి ఎంత చెప్పినా మారరు, ఎప్పుడూ అలానే ఉంటారు. కొంతమంది బాగానే కనిపిస్తారు, కానీ కొన్నేళ్లకి విపరీతమైన భయంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. ఇలాంటి ఉదాహరణలు మనం మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ వేటికి సంకేతాలు? ఆత్మ ప్రలోభాలా, లేక పేరు ఏదైనా ఇతర కారణాలా? నిజానికి ధ్యానం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఇలా ఇంకా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే దుష్ట ధ్యానం అంటారు, దానిని చేతబడి అని మరొక పేరు కూడా ఉంది. దీనికి గురైన వారు చేతబడి చేసే వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి విషయాలు మనం నిజ జీవితంలో గమనిస్తూ ఉంటాం. వాళ్ళ మాట తీరు మారిపోతుంది, వాళ్ళ యాక్టివిటీస్ మారిపోతాయి. వారు ఇది వరకులా కాకుండా పూర్తిగా మారిపోతారు. కొంతమంది పిచ్చి పిచ్చి బిహేవియర్తో పూర్తి శాతం తమ కంట్రోల్ని కోల్పోతారు. జర్మనీలో, చైనాలో, భారత్లో, యూరోప్లో, గ్రీక్ దేశంలో ఇలాంటి అనేక విషయాలు మనం చూస్తూనే ఉంటాం. చాలా వరకు చేతబడికి గురైన వాళ్ళు తిరిగి కోలుకోలేక ప్రాణాలు సైతం కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. మరి ఏంటి ఈ చేతబడి? మరి ఏంటి ఈ పరకాయ ప్రవేశం? మనం ఒకసారి తెలుసుకుందాం. దీనికి ముందు ఆచ్యం పోసిన వారు ఆది శంకరాచార్యులని మన చరిత్ర చెప్తుంది. చరిత్రలో ఏం జరిగిందంటే, ఆదిశంకరులు ఒకసారి ఒకరితో వాదం చేసి అందులో గెలవడం జరిగింది. అప్పుడు ఓడిపోయిన వ్యక్తి గారి భార్య ఆ వాదంలో తాను కలగజేసుకుంది. మీరు నా భర్తను ఓడించరు, కానీ నేను లేకుండా ఆయన అసంపూర్ణుడు. మేమిద్దరం 2 అర్థభాగాలం, ఇద్దరం కలిస్తేనే ఒక పూర్ణత్వం. కాబట్టి మీరు నాతో కూడా వాదించాలి అంది. ఈ తర్కాన్ని ఎలా తిరస్కరించగలం? అందుచేత ఆవిడతో వాదం ఆరంభమైంది. క్రమంగా వాదంలో తాను ఓడిపోతున్నానని ఆమె గ్రహించింది.
దాంతో ఆమె ఆయనతో కామశాస్త్రపరమైన విషయాల గురించి ప్రశ్నించడం మొదలుపెట్టింది. శంకరులు తను చెప్పాల్సిందంతా చెప్పారు. కానీ ఆమె మరిన్ని వివరాల్లోకి వెళ్లిపోయి, మీకు ఈ విషయాల గురించి స్వానుభవ పూర్వకంగా తెలిసిందే చెప్పాలి సుమా అని పట్టుబట్టింది. మరి శంకరులేమో ఆ జన్మ బ్రహ్మచారి, ఆయనకి ఇదంతా తనను ఓడించేందుకు ఆమె పన్నుతున్న పన్నాగమని అర్థమైపోయింది. కాబట్టి ఆయన నాకు 1 మాసం సమయం కావాలి, ఆ తర్వాత ఇప్పుడు మనం వాదాన్ని ఎక్కడ ఆపుతున్నామో అక్కడి నుంచి మళ్ళీ కొనసాగించుదాం అన్నారు. అక్కడి నుంచి ఆయన ఒక గుహలోకి వెళ్లారు. నేను నా శరీరం వదిలేసి కొన్నాళ్ల పాటు మరో శరీరంలోకి ప్రవేశించబోతున్నాను కనుక మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరిని ఈ గుహలోకి రానివ్వకండి అని శిష్యులకి ఆదేశం ఇచ్చారు. జీవశక్తి అనేది పంచ ప్రాణాల రూపంగా ఉంటుంది. ప్రాణ, సమాన, అపాన, ఉదాన, సమాన వాయువుల రూపంగా ఉంటుంది. వీటన్నిటికీ వాటి వాటి విధులు, కర్తవ్యాలు ఉంటాయి. ప్రాణవాయువు శ్వాసక్రియను, ఆలోచన ప్రక్రియను, స్పర్శ జ్ఞానాన్ని నియంత్రిస్తుంది. కనుకనే శ్వాస ఆగిపోతే మనిషి మరణించాడు అంటాం. ప్రాణవాయువు శరీరం నుంచి నిష్క్రమించడం మొదలైనప్పుడు శ్వాస ఆగిపోతుంది. ప్రాణవాయువు శరీరం నుంచి పూర్తిగా నిష్క్రమించడానికి దాదాపు 1.5 కాలం పడుతుంది. అందుకే శ్వాస ఆగిపోయిన తర్వాత కనీసం 1.5 కాలం పాటు వేచి ఉండి ఆ తర్వాత గాని పార్థివ శరీరాన్ని దహనం చేసే సన్నాహాలు చేయకూడని సాంప్రదాయం చెబుతుంది. శ్వాస ఆగిన తర్వాత కూడా మనిషి కొంత సమయం పాటు కొన్ని విధాలుగా సజీవుడుగానే ఉంటాడు. అందుకే మనిషి శ్వాసక్రియ పూర్తిగా ఆగిపోయి మెదడు పనిచేయడం పూర్తిగా మానివేసి శరీరంలో అన్ని విధాల స్పందనలు సంపూర్ణంగా సమాప్తం అయిపోవడానికి 1.5 కాలం నిరీక్షిస్తాం. ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తే ఇక ఆ కళేభరానికి దహన తాపం, బాధ ఉండవు. అయితే పంచ ప్రాణాలలో ఒకటి మటుకు మరికొంత ఎక్కువ కాలం పనిచేస్తూ ఉంటుంది. పంచ ప్రాణాలలో చివరిదైన వ్యాన వాయువు 12 నుంచి 14 రోజుల దాకా అలాగే ఉంటుంది. శరీరాన్ని నిలిపి ఉంచడం ఈ వ్యానం అనే ప్రాణం మన శరీరంలో నిర్వహించే విధి. అందుకే శంకరులు తమ శరీరాన్ని వదిలినప్పుడు తన వ్యాన వాయువును మాత్రం ఆ శరీరంలోనే ఉంచారు. ఆ శరీరాన్ని చెడిపోకుండా ఉంచడానికి అది అవసరం. ఆ సమయంలోనే ఒకానొక రాజు పాము కాటుకు గురై మరణించడం జరిగింది. పాము విషం మనిషి శరీర వ్యవస్థలో చేరిందంటే అది రక్తాన్ని గడ్డగట్టిస్తుంది. విష ప్రభావం వల్ల రక్త ప్రసరణ కష్టమైపోతుంది. దాంతో శ్వాసక్రియ కూడా కష్టమైపోతుంది. ప్రాణవాయువు శరీరంలో నుంచి నిష్క్రమించడానికి చాలా ముందుగానే శ్వాస ఆగిపోతుంది. ఎవరైనా ఆ శరీరంలోకి పరకాయ ప్రవేశం చేయడానికి ఆ సమయం చాలా అనువుగా ఉంటుంది. మామూలుగా అయితే ప్రాణవాయువు శరీరంలో నుంచి నిష్క్రమించేందుకు 1.5 వ్యవధి మాత్రమే ఉంటుంది. త్రాచుపావం విషం శరీరంలో వ్యాపించితే మాత్రం ఈ వ్యవధానం దాదాపు 4.5 గంటల పాటు కొనసాగుతుంది. కనుక ఆదిశంకర్లు వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజుగారి శరీరంలోకి తేలిగ్గా పరకాయ ప్రవేశం చేయగలిగారు. ఆ శరీరంలో కొన్నాళ్లు జీవించి అన్ని విధాల భోగాలు స్వానుభవ రూపంగా తెలుసుకోగలిగారు. దాంతో ఆయన వాదంలో తన ప్రతిద్వందిని అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆమె కోరినట్టే స్వానుభవ పూర్వకంగా సమాధానం చెప్పగల స్థితికి వచ్చేశారు. అయితే అందులో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వచ్చింది. చనిపోయిన రాజుగారి అంతరంగికుల్లో ఎందరో తెలివిగల వారున్నారు. రాజుగారు చనిపోయారని ప్రకటించిన తర్వాత ఆయన మళ్లీ సజీవంగా లేచి కూర్చోవడం, తన మామూలు ధోరణికి కొంత భిన్నంగా ప్రవర్తిస్తుండడం చూస్తే వాళ్ళకి ఏదో అనుమానం వచ్చింది. పునర్జీవితుడైన రాజు రూపంలో తిరుగుతున్నాడనేది తమ రాజుగారు కాదని మరెవరో వ్యక్తి అని వాళ్ళు అనుమానించారు. అందుచేత వాళ్ళు రాజభటులను రాజధానిలో అన్ని ప్రాంతాలకు పంపారు. ఊళ్ళో ఎక్కడైనా ఏదైనా మృత కళేబరం కనిపిస్తే దాన్ని వెంటనే దహనం చేయించమని వాళ్లకు ఆదేశాలు ఇచ్చారు. అలాంటి కళేబరంలో నుంచి బయటపడి ఎవరైనా తమ రాజుగారి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి ఉంటే అలాంటి వారికి మళ్లీ తన శరీరంలోకి ప్రవేశించే అవకాశమే లేకుండా దాన్ని దహనం చేస్తే అతగాడు ఇక తప్పనిసరిగా రాజు శరీరంలో ఉండిపోతాడు అని వాళ్ళ ఆలోచన. ఎవరు తమ రాజుగారి శరీరంలో పరకాయ ప్రవేశం చేయనే చేశారు. ఆ చేసిన వాడెవరో కొన్ని తేడాలున్నా చూపులకు పాత రాజులాగే ఉన్నాడు. ఎవరైతేనేమి మళ్లీ మార్పులు లేకుండా కొనసాగితే సరిపోతుందని అనుకున్నారు. కానీ వాళ్ళ ఉపాయం పారలేదు. తన పని పూర్తి కాగానే శంకర్లు మళ్లీ తన స్వశరీరంలోకి ప్రవేశించగలిగారు. ఇలాంటి పరకాయ ప్రవేశాలు సాధ్యమా అని ఇప్పుడు ప్రశ్న. మరి అటువంటిది సాధ్యమా అంటే సాధ్యమే. అదేమీ అంత గొప్ప ఘనకార్యమేం కాదు. కానీ ఇలా పరకాయ ప్రవేశం చేయాలంటే
మనలో అంతర్గతంగా ఉండే ప్రాణశక్తి లక్షణాల గురించి, వాటి నడవడిక గురించి కొంతపాటి అవగాహన మాత్రం అవసరం. బ్రతికున్న వాళ్ళ శరీరాల్లోకి పరకాయ ప్రవేశం చేయడం అంటే అది కొంత క్లిష్టమైన వ్యవహారమే. అయితే ఇప్పుడే ప్రాణం పోయిన వారిలోకి ప్రవేశించడం కొంత సులభం. ప్రాణం పోయిన తర్వాత మొదటి గంటన్నర సమయం అందుకు బాగా అనువైంది. ఎందుకంటే ఆ కళేబరంలో అప్పుడే కొంత శూన్యత్వం ఏర్పడి ఉంటుంది. అది తప్ప మిగతా శరీర వ్యవస్థ అంతా ఇంకా యథాతథంగానే ఉంటుంది. ఈ కారణం చేతే భారతదేశంలో మృత్యువు ఆసన్నమై శ్వాస తగ్గిపోతున్న వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు తెచ్చేస్తారు. సాంబ్రాణి అవి వెలిగించి భగవన్నామ కీర్తన లాంటివి చేస్తారు. మరణం ఆసన్నమైన వారికి వీటి వల్ల కొంత ఊరట కలుగుతుందనే నమ్మకం. అంతేకాదు ఆ శరీరంలోకి మరెవరూ ప్రవేశం చేసే అవకాశం ఉండకూడదని కూడా పరకాయ ప్రవేశాలను నిరోధించేందుకు ఎన్నో సంప్రదాయాలు, ఉపాయాలు ఉన్నాయి. అయినా ఈ కాలంలో పరకాయ ప్రవేశాలు చాలా అంటే చాలా అరుదు. అందుకే వాటిని అసాధారణ ఘనకార్యాలుగా భావించడం జరుగుతుంది. అయితే పరకాయ ప్రవేశం ఎందుకు చేయాలి? అందుకు ప్రత్యేక కారణాలంటూ ఏం లేవు. అనేక ప్రయోగాల్లో ఇది కూడా ఒకటి. ఆత్మ ద్వారా అనేక విషయాలను కనుగొనవచ్చు. మనిషి మరణాన్ని నిరోధించవచ్చు. కొత్త ప్రపంచం చూడవచ్చు. మనిషి సజీవంగా ఆత్మ ద్వారా స్థిరంగా ఉండిపోవచ్చు. ఇలాంటి కోరికల మధ్య ఈ ఆలోచన పుట్టి పరకాయ ప్రవేశం అనే ప్రయోగం చేయడానికి ఆస్కారం అని చెప్పవచ్చు. అయితే పరకాయ ప్రవేశం ఎవరు చేశారు, ఎలాంటి సమయంలో చేయాలి, ఎవరి మీద చేయాలి అని అనేక ఆధారాలు ఉన్నప్పటికీ పూర్తిగా శాస్త్రీయబద్ధంగా పరకాయ ప్రవేశం సంపూర్ణం కాదు అని తేలుతుంది. ఆత్మ, దాని ప్రయాణం, ఆత్మ దాని యొక్క శక్తి, ఆత్మ దాని యొక్క పరిపూర్ణత పూర్తిగా ఎవరు కూడా వివరణ శాస్త్రీయ ఆధారాల లెక్క ప్రకారం చెప్పలేకపోతున్నప్పటికీ ఇలాంటి ప్రయోగాల ద్వారా ఆత్మ సార్థకత గురించి ఒక అవగాహన అయితే తీసుకొచ్చారు పూర్వీకులు. మరి పరకాయ ప్రవేశం చేయవచ్చా? మీకు పరకాయ ప్రవేశం గురించి ఎంత మేరకు అవగాహన ఉంది? పరకాయ ప్రవేశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రపంచంలోని అనేక రహస్యాల కోసం, వివిధ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.